Hi friends, welcome to NMR Study Circle. ఈరోజు వీడియోలో జనరల్ అవేర్నెస్ పార్ట్ 8 20 బిట్స్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు మరిన్ని బిట్స్ గురించి కానీ క్లాసెస్ గురించి కానీ తెలుసుకోవాలంటే NMR స్టడీ సర్కిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఈరోజు వీడియోలో ఫస్ట్ బిట్, which of the following economist has been conferred with Nobel Prize? క్రింద ఉన్న వారిలో నోబెల్ ప్రైజ్ ఎవరికి వచ్చింది అంటే అమర్త్య సేన్ కు వచ్చింది. ఎకనామిస్ట్ అమర్త్య సేన్ కి వచ్చింది. 1998 లో ఇతను నోబెల్ ప్రైజ్ వచ్చింది. సో ఎందులో వచ్చిందంటే ఎకనామిక్స్ లో వచ్చింది. ఇతని రచనలు ఏంటంటే హ్యూమన్ డెవలప్మెంట్ థియరీ, అదేవిధంగా సంక్షేమ అర్థశాస్త్రం, దీనికి గాను సంక్షేమ అర్థశాస్త్రం గాను ఇతనికి నోబెల్ బహుమతి లభించింది. 1999 లో ఇతనికి భారతరత్న ఇవ్వడం జరిగింది. Second one, in notation http://www.branhall.com. Here HTTP stand for, HTTP means set of rules. దీని ఫుల్ ఫామ్ ఏంటంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. HTTP ఫుల్ ఫామ్ ఎక్కువగా అడుగుతుంటాడు. HTTP ఫుల్ ఫామ్ అడుగుతుంటాడు. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. నెక్స్ట్ థర్డ్ వన్, డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ టైమ్ you see so many websites and pages exhibited by the, అంటే ఒకే టైంలో ఎక్కువ వెబ్సైట్స్ పేజెస్ ఒకేగా చూడడాన్ని నేను ఎక్కడ చూడొచ్చు అంటే టాస్క్ బార్, కంప్యూటర్లో టాస్క్ బార్ ఓపెన్ చేసి ఒకే టైంలో డిఫరెంట్ వెబ్సైట్ పేజెస్ చూడొచ్చు మనం. నెక్స్ట్ వన్, the state government gets maximum revenue from. స్టేట్ గవర్నమెంట్ ఎక్కువగా రెవెన్యూ దేని నుండి ఎక్కువగా వస్తుందంటే సేల్స్ ట్యాక్స్ నుండి ఎక్కువగా వస్తుందన్నమాట. ఆప్షన్ ఏ, సేల్స్ ట్యాక్స్ నుండి ఎక్కువగా రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు మనం జిఎస్టీ, దాన్నే జిఎస్టీగా పిలుస్తాం, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటాం. ఇప్పుడు అదే జిఎస్టీగా పిలుస్తాం సేల్స్ ట్యాక్స్ ని. సేల్స్ ట్యాక్స్ లో సేల్ ట్యాక్స్ అనేది జిఎస్టీ రూపంలో మనం విధించడం జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఆన్ ఇంటర్నెట్ నో చేంజ్ ద రిపేర్ ఆఫ్ జనరల్లీ నోన్ సాఫ్ట్వేర్ బగ్ ఈజ్ కాల్డ్. ఓకేనా, అంటే ఇంటర్నెట్ లో నో చేంజ్ ఇన్ రిపేర్, దాన్ని సాఫ్ట్వేర్ బగ్ అంటాం. దాన్ని నో చేంజ్ రిపేర్ దేన్ని అంటామంటే ప్యాచ్ అంటే టు కరెక్ట్ a bug in software program. And a patch anta. Okay, next one, the thickness of troposphere can increase during. మనకు తెలుసు వాతావరణంలో పొరలు ఉంటాయి, ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, థెర్మోస్ఫియర్, ఐనోస్ఫియర్ ఇలా ఉంటాయి. అందులో ట్రోపోస్ఫియర్ థిక్నెస్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అంటే సమ్మర్ లో
ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ ట్రోపోస్ఫియర్ అనేది లోయెస్ట్ లోయర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్, అంటే భూమికి దగ్గరగా ఉన్న లేయర్ ఏంటంటే ట్రోపోస్ఫియర్. భూమికి దగ్గరగా ఉన్న లేయరు మొట్టమొదటి లేయర్ అంటే ట్రోపోస్ఫియర్. వాతావరణం జరిగే పరిస్థితులన్నీ ఈ స్పియర్ లోనే జరుగుతాయి. అంటే వెదర్ ఫినామినా అనేది అంటే వాతావరణం సంబంధించిన ప్రక్రియ అంతా కూడా ఎక్కడ జరుగుతుందంటే ట్రోపోస్ఫియర్ లో జరుగుతుంది. నెక్స్ట్ వన్, సెవెంత్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫీచర్స్ ఆర్ ప్రొవిజన్స్ డిడ్ ద framers of Indian Constitution takes from the US Constitution? అంటే అమెరికా రాజ్యాంగం నుండి తీసుకుని భారత రాజ్యాంగంలో పొందుపరిచిన అంశాలు ఏంటంటే జ్యుడిషియల్ రివ్యూ, అంటే న్యాయ సమీక్ష, ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కులు, రిమూవల్ ఆఫ్ ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఈ మూడు కూడా అమెరికా రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, వీటితో పాటు పిల్ అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్, రాజ్యాంగ ప్రవేశిక, అదేవిధంగా రాష్ట్రపతిని పదవి నుండి తొలగించే పద్ధతి, రాష్ట్రపతి తొలగింపు, ఇది కూడా అమెరికా నుండే స్వీకరించడం జరిగింది. రాష్ట్రపతి పేరు మీద దేశ పరిపాలన సాగించడం, రాష్ట్రపతి పేరు మీద దేశ పరిపాలన సాగించడం, ఈ అంశాలు కూడా మనం అమెరికా రాజ్యాంగం నుండి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్, the golden period of Indian culture was during. ఓకే, ఇండియన్ కల్చర్ లో గోల్డెన్ పీరియడ్ అని ఏ పీరియడ్ అంటామంటే గుప్తులు పాలించే యుగాన్ని గోల్డెన్ పీరియడ్ అంటాం. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, గుప్తా పీరియడ్. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, గుప్తా పీరియడ్. నెక్స్ట్ నైన్త్ వన్, who among the following economists has done pioneering work on national income? నేషనల్ ఇన్కమ్ మీద వర్క్ చేసిన వ్యక్తి ఎవరంటే వికేఆర్వి రావు. ఇతను తమిళనాడు చెందిన వ్యక్తి. సో నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వ్యవస్థాపకుడు కూడా వికేఆర్వి రావు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వ్యవస్థాపకుడు వికేఆర్వి రావు. ఓకే, నేషనల్ ఇన్కమ్ ఆఫ్ ఇండియా రాసిన వారు కూడా వికేఆర్వి రావు గారు. సో నెక్స్ట్ వన్, who introduced the silver coin called taka or rupia? ఓకే, టకా లేదా రూపియాని ఇంట్రడ్యూస్ చేసిన వారు ఎవరంటే షేర్షా సూరి. ఇంట్రడ్యూస్ చేసిన వారు ఎవరు? షేర్షా సూరి. సూరి సామ్రాజ్య స్థాపకుడు అతను, సూరి సామ్రాజ్య వ్యవస్థాపకుడు. అదేవిధంగా ఆధునిక బీహార్లో ఉన్న ససారం అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని ఇతను పరిపాలించాడు. ససారం అనే ప్రాంతాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించాడు. ఎవరంటే షేర్షా సూరి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఇంటర్నేషనల్ డేట్ లైన్? ఆప్షన్ డి 180 degrees ఈస్ట్ లాంగిట్యూడ్. వాటిని ఇంటర్నేషనల్ డేట్ లైన్ ప్రపంచం మొత్తం తీసుకుంటుంది. అంటే 180 degrees ఈస్ట్ లాంగిట్యూడ్.
అదేవిధంగా ఐఎస్టీ అంటాం, ఇండియన్ స్టాండర్డ్ టైం, ఐఎస్టీ. 180 degrees ఈస్ట్ లాటిట్యూడ్ అనేది ఇంటర్నేషనల్ డేట్ లైన్ అయితే ఐఎస్టీ అంటే 82.5 లాంగిట్యూడ్. ఓకేనా, 82.5 అంటే ఇంటర్నేషనల్ డేట్ లైన్ కి ఐఎస్టీకి మధ్య ఎంత తేడా ఉంటుందంటే 5:30 గంటలు తేడా ఉంటుంది. 5:30 గంటలు తేడా ఉంటుంది. ఈ ఇంటర్నేషనల్ డేట్ లైన్ అనేది ఏ ప్రాంతం పేరు మీదుగా వెళ్తుందంటే మీర్జాపూర్. ఓకేనా, మీర్జాపూర్, ఉత్తరప్రదేశ్ లో ఉన్న మీర్జాపూర్ అనే ప్రదేశం గుండా ఇంటర్నేషనల్ డేట్ లైన్ వెళ్తుంది. ఓకేనా, నెక్స్ట్ వన్ 12th one, the lines joining places experiencing a thunderstorm at the same time is known as. సో అంటే ఒకే రకమైన థండర్స్టార్మ్ యొక్క లైన్స్ ని దీన్ని తెలియజేస్తుందంటే ఐసోబ్రాన్స్. ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ఈక్వల్ లైన్స్ ఆఫ్ థండర్స్టార్మ్. హైట్స్ అంటే సేమ్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్ లేదా సేమ్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్, ఈక్వల్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్. వర్షపాతం, సమాన వర్షపాతం గల రేఖలు ఏమంటారంటే హైట్స్ అంటాం. ఓకే, ఐసోక్రోమ్స్ అంటే ఈక్వల్ టైం గల వాటిని ఐసోక్రోమ్స్ అంటాయి, ఈక్వల్ టైం. ఓకే, అదేవిధంగా ఐసోబీన్స్ మీన్స్ ఈక్వల్ ఇన్సిడెన్స్ ఆన్ బయోలాజికల్ ఈవెంట్. ఓకేనా, అంటే ఈక్వల్ ఇన్సిడెన్స్ ఆన్ బయోలాజికల్ ఈవెంట్ అంటే ఒకే ప్రదేశంలో జరిగినటువంటి బయోలాజికల్ ఈవెంట్ ఏమంటారంటే ఐసోపీన్స్ అంటాం. ఓకే, నెక్స్ట్ వన్ which among the following is in air to ground missile? In air to ground missile ఏంటంటే నాగ్ మిసైల్ ఎయిర్ టు గ్రౌండ్ అంటే సర్ఫేస్, ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్. అదే ఆకాశ్ మిసైల్ అంటే సర్ఫేస్ టు ఎయిర్. ఆకాశ్ మిసైల్ సర్ఫేస్ టు ఎయిర్, దీని రేంజ్ ఎంత అంటే 30 కిలోమీటర్స్. అదేవిధంగా అగ్ని దాని రేంజ్ ఏంటంటే 700 to 10,000 కిలోమీటర్స్ దీని రేంజ్. అంటే అగ్నిలో అగ్ని 1, అగ్ని 2 ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇవి బ్యాలిస్టిక్ మిసైల్. అగ్నిస్ అనేవి బ్యాలిస్టిక్ మిసైల్స్. నెక్స్ట్ పృథ్వీ రేంజ్ ఏంటంటే 150 to 600 కిలోమీటర్స్. ఇది బాలిస్టిక్ బాలిస్టిక్ మిసైల్ కాకపోతే లో రేంజ్. ఓకే, సో 13th one ఆప్షన్ ఏంటంటే నాగ్, ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్. నెక్స్ట్ వన్ which of the following countries is not a permanent member of UN Security Council? Option స్పెయిన్. సో ఇందులో యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో టోటల్ మెంబర్షిప్ ఎన్ని ఉంటాయంటే 15 కంట్రీస్ ఉంటుంది. మెంబర్షిప్ కి 15 కంట్రీస్ ఉంటే 5 పర్మనెంట్ మెంబర్స్, అందులో 5 కంట్రీస్ పర్మనెంట్. ఏంటంటే అవి చైనా, ఫ్రాన్స్, యుఎస్, యూకే అండ్ రష్యా.
చైనా, ఫ్రాన్స్, యుఎస్, యూకే అండ్ రష్యా ఈ 5 దేశాలు శాశ్వత హోదా కలిగిన దేశాలు. ఓకే, నెక్స్ట్ వన్, which of the following is not a Navaratna PSU? PSU means public sector unit. సో ఇందులో నవరత్న కాని కంపెనీ ఏంటి? ఓకే, సో సెయిల్ మహారత్న కంపెనీ, సెయిల్ మహారత్న, అదేవిధంగా బెల్ మహారత్న, ఎన్టీపీసీ మహారత్న, మహారత్న హోదా కలిగిన కంపెనీలు బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా నవరత్న. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ నవరత్న? నవరత్న కానివి ఏంటి? ఏబిసి, ఆప్షన్ ఏబిసి కూడా రైట్ ఆన్సర్స్ అవుతాయి. ఈ 3 కూడా నవరత్న కావు, 3 మహారత్న కంపెనీలు. అయితే మన ఇండియాలో మహారత్న కంపెనీలు ఎన్ని ఉన్నాయంటే 10 ఉన్నాయి. 10 మహారత్న, అదేవిధంగా 14 నవరత్న కంపెనీ, నవరత్న చెందిన కంపెనీలు 73 మినీ రత్న, 73 మినీ రత్న కంపెనీస్ ఉన్నాయి. 10 మహారత్న, 14 నవరత్న, 73 మినీ రత్న హోదా కలిగిన కంపెనీలు ఉన్నాయి. నెక్స్ట్ వన్, the god of Konark temple, the god of Konark temple in Orissa is related to, ఒరిస్సాలో ఉన్న కోనార్క్ టెంపుల్ లో ఏ దేవుణ్ణి పూజిస్తారంటే సన్. సన్ దీన్ని నిర్మించిన వారు, ఈ కోనార్క్ టెంపుల్ ని నిర్మించిన వాడు నరసింహదేవ వన్, నరసింహ దేవవన్ ఈ కోనార్క్ టెంపుల్ నిర్మించిన వారు. ఇతను గంగా వంశానికి చెందినవారు, గంగా వంశం చెందినవారు నరసింహదేవ వన్. నెక్స్ట్ వన్, 17th one, the first woman prime minister in the world. ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ వరల్డ్ లో ఎవరంటే ఎస్ బండారే నాయకే, ఎస్ బండారే నాయకే శ్రీలంక ప్రధానమంత్రిగా చేశారు. అదే ఇండియాకి అయితే ఇందిరాగాంధీ ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్, ఇండియా ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఇండియా ఇందిరాగాంధీ. ఇండియాకి అయితే ఇందిరాగాంధీ, వరల్డ్ కి అయితే ఎస్ సుబ్రహ్మణ్యం. సో ఆప్షన్ బి ఈజ్ ద ఎస్ బండారే నాయకే. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. Okay, which article of the Indian Constitution directs the state government to form a village panchayat? గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేయడానికి సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే ఇవి ఆదేశిక సూత్రాల్లో ఉంటాయి. ఆర్టికల్ 40, ఆర్టికల్ 40 అనేది ఆదేశిక సూత్రాలకు సంబంధించిన ఆర్టికల్. ఇది గ్రామ పంచాయతీలు ఏర్పడడం గురించి తెలియజేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ 3 ఆర్టికల్, మిగతా ఆర్టికల్స్ కూడా ఇచ్చారు. ఆర్టికల్ 32, ఆర్టికల్ 32 ప్రాథమిక హక్కులు, అదేవిధంగా రిట్స్ అంటాం, ప్రాథమిక హక్కులు, రిట్లు అమలుకు పరిహారాలు సంబంధించిన ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్ 48, ఆర్టికల్ 48 ఏంటంటే వ్యవసాయం, పశుపోషణను ఆధునిక పద్ధతిలో నిర్వహించడం. ఆర్టికల్ 48, ఆర్టికల్ 48 కూడా ఆదేశిక సూత్రాలకు సంబంధించింది. ఆర్టికల్ 78, ఆర్టికల్ 78 ఏంటంటే బిల్లుల విషయంలో రాష్ట్రపతికి సమాచారం అందించడం. ఎవరు అందిస్తారు? ప్రధానమంత్రి. సో బిల్లుల విషయంలో
రాష్ట్రపతికి సమాచారం అందించడం. ఎవరి బాధ్యత అది? ప్రధానమంత్రి బాధ్యత. ఆర్టికల్ 78. Okay, next one. Which of the following Grand Slam is played on grass court? గ్రాస్ కోర్ట్ మీద ఆడే గ్రాండ్ స్లామ్స్ ఏంటి? సో ఆప్షన్ బి ఈజ్ ద వింబుల్డన్ ఓపెన్. బి ఈజ్ ద వింబుల్డన్ ఓపెన్ గ్రాస్ కోర్ట్ మీద ఆడతారు. ఫ్రెంచ్ ఓపెన్ అనేది క్లే కోర్ట్ మీద ఆడతారు. చాలా ఇంపార్టెంట్. ఫ్రెంచ్ ఓపెన్ ఏ కోర్టు పైన ఆడతారు? క్లే కోర్టు పైన, ఎర్రమట్టి అంటాం. ఎర్రమట్టి పైన ఆడే గేమ్ ఏదంటే టెన్నిస్ లో ఫ్రెంచ్ ఓపెన్. ఫ్రెంచ్ ఓపెన్. నెక్స్ట్ వన్. హూ స్టార్టెడ్ సకా ఎరా? సకా ఎరా అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే క్రీస్తు శకం స్టార్ట్ చేసిన ఇయర్ ఏంటంటే క్రీస్తు శకం 78. ఎవరు స్టార్ట్ చేశారు అంటే కనిష్క. కనిష్కుడు శక ఎరాని స్టార్ట్ చేశారు క్రీస్తు శకం 78 సంవత్సరంలో. ఓకే, ఈ వీడియోలో మనం ఈ 20 బిట్స్ నేర్చుకోవడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 9 20 బిట్స్ నేర్చుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.